నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయేటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో పర్యావరణానికి సంబంధించినటువంటి ముఖ్యంగా అభివృద్ధి పర్యావరణం అనేటువంటి టాపిక్ మీద మనము అనేక అంశాలను చర్చించి వస్తున్నాం. ఈరోజు అడవులకు సంబంధించి ముఖ్యంగా అడవుల సంరక్షణ యొక్క ఆవశ్యకత ఏమిటి, అడవులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏ విధంగా ఉంది, అడవుల విధ్వంసం వల్ల కలుగుతున్నటువంటి నష్టం ఏ విధంగా ఉంది, అడవుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నది, ముఖ్యంగా జాతీయ అటవీ సంరక్షణకు సంబంధించి జాతీయ స్థాయిలో అటవీ సంరక్షణకు సంబంధించి అడవుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటి అనేటువంటిది ఈరోజు ప్రధానంగా చర్చిస్తాం. ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఈ అడవులకు ఉండేటువంటి ప్రాముఖ్యత ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ కూడా మనము అడవులను సంరక్షించుకోలేకపోతున్నాం. సో ఎక్కడో ఒక చిన్న తప్పిదం జరుగుతున్నది అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అంటే మానవ మనుగడ కాకుండా సమస్త జీవకోటి మనుగడకు ఆక్సిజన్ అత్యంత ప్రాణవాయువు అంటాం. ప్రాణం ఉన్నది అంటే ఆక్సిజన్ అందుబాటులో మన శరీరం తీసుకోగలుగుతుంది అంటే ప్రాణం ఉందని, ఆక్సిజన్ అందటం లేదు అంటే ప్రాణం లేదు అనేటువంటి, అంటే జీవానికి సంబంధించి జీవత్వము నిర్జీవత్వం అనేటువంటి పదము ఆక్సిజన్తో ముడిపడి ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. ఇలాంటి ఇంత ప్రాముఖ్యత కలిగిన ఆక్సిజన్ను కేవలం అడవులు మాత్రమే అందించగలుగుతున్నాయి. సో కాబట్టి మనకు పర్యావరణ పరిరక్షణ కంటే ముందు మానవ మనుగడ లేదా జీవజాతుల ఉనికి అనేది భవిష్యత్ తరాలకు తెలియాలి అంటే అడవులను సంరక్షించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉందని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ సమస్త జీవరాశుల మనుగడ లేదా జీవ వైవిధ్యం ఏదైతుందో వాటికి తప్పనిసరిగా అడవులు ఉండాలి. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం అంటే అనేక అధ్యయనాలు తెలిస్తే దాదాపు 31% వరకు అడవులు విస్తరించినట్టు కనబడుతుంది. దాంట్లో కూడా ప్రధానంగా ఈ ప్రపంచం మొత్తం అడవుల్లో 20% రష్యాలో ఉంటే మరొక 12% బ్రెజిల్లో ఉన్నాయి. అంటే అడవుల విస్తీర్ణం కూడా ఏకరీతిగా లేదు. కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది, కొన్ని దేశాల్లో చాలా తక్కువగా ఉందనే సందర్భం. బట్ అన్ని దేశాల్లో దాదాపు 33% ఉండాల్సినటువంటిది సహజ పర్యావరణ సూత్రం అది. సో నేచురల్గా ఉండేటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ ప్రకారం చూస్తే అది ప్రతి దేశంలో కూడా ఆ దేశ భౌగోళిక విస్తీర్ణంలో తప్పనిసరిగా మనకు 33% ఉండాలి. ముఖ్యంగా అంటే ప్రపంచంలో ఉండేటువంటి దాదాపు సగం అడవులు రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనాలో దేశాలను విస్తరించి ఉన్నాయి. సో మొత్తం ప్రపంచ అడవుల వాటాలో భారతదేశం వాటా కేవలం 2% మాత్రమే. అంటే మనం ఇంకా భౌగోళిక విస్తీర్ణం పరంగా చూస్తే మనది సో అడవుల శాతం మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది అనేది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రక్షిత అడవుల్లో సో ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటాం. సో రక్షితంగా ఉండే అడవుల్లో 31% దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నాయి. అట్లాగే మరికొన్ని అధ్యయనాలు ఎస్పెషల్లీ ఐక్యరాజ్య సమితి వ్యూహాత్మక ప్రణాళిక 2030 ప్రకారం చూస్తే 2030 నాటికి అడవులను మరొక 3% పెంచాలన్నటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అడవులు పెరగకపోగా ఉన్న అడవులు క్రమంగా క్షీణిస్తూ పోతున్నాయి. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం. అంటే ఐక్యరాజ్య సమితి ప్రణాళిక ప్రకారము మనము 2030 నాటికి కనీసం 3% పెంచగలిగితే జీవ వైవిధ్యాన్ని కాపాడగలుగుతాము అనేటువంటి సందర్భం ఉంది. బట్ వివిధ రకాల కారణాల వల్ల మనకు ఉన్న అడవులు క్రమంగా తగ్గుతూ వస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ అడవులు ఎట్లా విస్తరించి ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని చూస్తే అవి ఆయా భౌగోళిక పరిస్థితులను బట్టి, ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి, శీతోష్ణ పరిస్థితులను బట్టి ఆయా దేశాల్లో వివిధ రకాల అడవులు కనబడుతున్నాయి. అక్కడ ఉండే వాతావరణం కావచ్చు, నేలల రకాలు కావచ్చు, శీతోష్ణ పరిస్థితి కావచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా అడవులు ఏకరీతిగా లేవు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సమశీతోష్ణ మండల అడవుల కంటే కూడా ఉష్ణమండల అడవులు అధిక జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. బట్ ముఖ్యంగా ఈ ఉష్ణమండల అడవుల యొక్క శాతం క్రమంగా తగ్గిపోతున్నది. అది
ప్రమాదకరమైనటువంటి సందర్భంగా చెప్తున్నాం మనం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ అధిక మనకి జీవ వైవిధ్యం కూడా ఈ ఉష్ణమండల అడవుల్లో అధిక జీవ వైవిధ్యం ఉన్న సందర్భం ఉంది. మొత్తము అడవులలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం అడవులలో ఉష్ణమండల అడవుల వాటా దాదాపు 45% ఉంటుంది. సో ముఖ్యంగా అయితే ఏది ఏమైనప్పటికీ అంటే ఉష్ణమండల అడవులు ఎక్కువగా ఉన్నాయి అనేయడము అది మనకు జనరల్గా అనుకూలమైన అంశమే. కానీ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉండేటువంటి ఏ రకమైన అడవి అయినా అవి జీవ వైవిధ్యానికి వీటికవే విశిష్టమైనవిగా గుర్తించబడతాయి. అంటే ఒక తుమ్మ చెట్టు, ఒక గంధపు చెట్టు జీవ వైవిధ్యం పరంగా ఈ రెండింటికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి. సో ఆ నేపథ్యంలో చూస్తే మనం అందుకే చాలా సందర్భాల్లో కొన్ని చెట్లకు చాలా విలువ ఉన్నటువంటి చెట్లుగా పరిగణిస్తాం, వాటిని ఎక్కువగా పెంచడానికి ఇష్టపడతాం. కొన్నిటిని అసలు పరిగణలోకి తీసుకోం, వాటిని నరికివేసే ప్రయత్నం చేస్తాం. బట్ పర్యావరణానికి సంబంధించి చెప్పేటప్పుడు పర్యావరణ అంశాలను కనుక పరిగణలోకి తీసుకుంటే నిజానికి ప్రతి మొక్కకు ప్రతి అడవికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో ముఖ్యంగా ఈ అడవులు భూమిపై సమస్త జంతుజాలానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అందిస్తున్నాయి. అట్లాగే భూతాపాన్ని అంటే ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ నిరోధించే ప్రయత్నం చేస్తున్నాయి. అట్లాగే మాన్సూన్స్ వర్షాలు సరైన సమయంలో రావడానికి దోహదపడుతున్నాయి. అట్లాగే భూగర్భ జలాలు పెరగడానికి ఉపయోగపడుతున్నాయి, వరదలను నియంత్రించడానికి ఉపయోగపడుతున్నాయి. అట్లాగే సునామీ కానీ తుఫాన్లు ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతున్నాయో విపత్తులు ఏవైతున్నాయో వాటి తీవ్రతను తగ్గించడానికి కూడా అడవులు అనేక విధాలుగా సహాయపడుతున్నాయి. అంటే అడవులు మనకి మానవ జీవన మనుగడనే ప్రత్యక్షంగా కాపాడడంతో పాటు ఈ భూమండలంపై ఉండేటువంటి ప్రతి జీవరాశికి కావలసినటువంటి ఆధారాన్ని కూడా అడవులే అందిస్తున్న సందర్భం ఉంది. సో ఇవి నేల పైన అదేవిధంగా నీటి లోపల చాలా సందర్భాల్లో మొక్కలు మనకు చిన్న స్థాయి మొక్కలు అడవుల్లో పెద్ద స్థాయిలో కనబడిన అడవులతో పాటు చిన్న స్థాయి మొక్కలు కూడా జలావరణంలో కనబడతాయి. మనకు సముద్రంలో కూడా అనేక కోట్ల జీవజాతులు మనుగడ కొనసాగిస్తున్నాయి. మరి వాటికి అవసరమైన ఆక్సిజన్ ఎవరు అందిస్తున్నారు అంటే ఆ సముద్రంలో ఉండేటువంటి నీటి మొక్కలు. సో అవి పెద్ద పెద్ద స్థాయిలో ఉండొచ్చు, చిన్న చిన్న స్థాయిలో ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మనకి సముద్ర జీవజాతులకు కూడా ఆక్సిజన్ను సముద్రంలో ఉండేటువంటి అడవులే అందిస్తున్న సందర్భం ఉంది. అట్లాగే నిత్యం అవసరం పడేటువంటి వంట చెరుకు, అదేవిధంగా కలప, సో అదేవిధంగా అనేక ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, ఈవెన్ ఔషధాలు, ఇప్పుడు ఆయుర్వేదిక్ లాంటి, హోమియోపతి లాంటి, యునాని లాంటి వైద్య విధానాలు ఏవైతున్నాయి వాటికి సంబంధించిన ఔషధాలన్నీ కూడా అడవుల నుండే లభిస్తున్నాయి. ముఖ్యంగా 60 నుండి దాదాపు 90% ఔషధ మొక్కలు లేదా సుగంధ ద్రవ్య మొక్కలు మనకు అడవుల్లోనే లభ్యమవుతున్న సందర్భం ఉంది. అదే విధంగా ముఖ్యంగా మనకి ప్రకృతిలో సహజంగా ఏర్పడేటువంటి అనేక రకాల తెగుళ్ళు కావచ్చు, వ్యాధులు, ఇవన్నీ వీటిని అడవులు ముఖ్యంగా అందులో ఉండేటువంటి వన్యప్రాణులే నియంత్రించేటువంటి ప్రమాదం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వేప ఒక అంటే అద్భుతమైనటువంటి ఔషధంగా ఉపయోగపడుతుంది. అనేక రకాల సందర్భాల్లో మనము వేప మొక్కను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సో కొన్ని మతపరమైన ప్రాముఖ్యత ఉంటుంది, ఆరోగ్యపరమైన ప్రాముఖ్యత ఉంది, పర్యావరణపరమైన ప్రాముఖ్యత. సో అనేక రకాల మొక్కలకు అనేక రకాల విలువలు ఉన్నటువంటి సందర్భం ఉంది. ఓవరాల్గా జీవ వైవిధ్యం మొత్తాన్ని లేదా భూగోళంలో ఉండేటువంటి సమస్త జీవరాశులను ఈ మొక్కలు మాత్రమే కాపాడగలుగుతున్నాయనే విషయం స్పష్టం చేసుకోవాలి. అంతేకాకుండా అనేక రకాల సంస్థ, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే ప్రపంచ జనాభాలో ఆల్మోస్ట్ 4వ వంతు జనాభా తమ జీవనోపాధి కోసము అడవులపైనే ప్రత్యక్షంగా ఆధారపడుతున్నారు. అంటే అడవులు మనకి ఆల్మోస్ట్ 1/4 1/4 వంతు జనాభాకి జీవనోపాధిని కలిగిస్తున్నట్టు అది ప్రధానమైనటువంటి ఆధారం. సో మామూలు పరిశ్రమలు, ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి ఒక పాటు. కానీ సహజంగా ఉన్నటువంటి జీవ సంపద ఏదైతుందో, అడవులు ఏవైతున్నాయో, ఒకవైపు
పర్యావరణ సమతుల్యతను కాపాడమే కాకుండా సో మనకి పర్యావరణ సమతుల్యత చాలా ముఖ్యమైనటువంటి ఆ, ఆ, సందర్భం. అంటే పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ బ్యాలెన్స్ సమతుల్యత అంటాం. పర్యావరణ సమతుల్యత ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ పదాన్ని ఎక్కువగా మనం వాడుతున్నాం. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటాం. ఈ సమతుల్యత ఉందా లేదా అనేటువంటిది మనకు ఎవరు చెప్పేదంటే అడవుల స్థాయి నిర్ణయించబడుతుంది. అడవుల స్థాయి ఉంటే అది ఏ స్థాయిలో దాదాపు 33% ఉండాలి అని చెప్పాను. ఏదైనా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో అడవులు 33% ఉండాలి. సో 33% అడవులు ఉండడం అనేది మనకు ప్రధానంగా ఈ ఆ సమతుల్యత ఉందా లేదా అనే విషయాన్ని మనకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ముఖ్యంగా అడవులు ప్రపంచ జనాభాలో దాదాపు 4వ వంతు జనాభాకి జీవనోపాధిని కల్పిస్తున్న సందర్భం పదే పదే మనకు అనేక అధ్యయనాలు వెల్లడైంది. ఈవెన్ ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ చేసిన అధ్యయనాలు కూడా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఒకవైపు జీవనోపాధి, మరోవైపు ముఖ్యంగా పర్యావరణ సమతుల్యతను కాపాడడం. సో ఈ సమతుల్యత అనే సందర్భం వచ్చినప్పుడు ఒక భౌగోళిక వాతావరణం, భౌగోళిక పరిస్థితులలో 33% ఖచ్చితంగా అడవులు ఉండటం అనేది అనివార్యంగా మారుస్తుంది. ఇప్పుడు భారతదేశంలో కూడా జాతీయ స్థాయిలో రూపొందించిన చట్టాలు లేదా రాష్ట్రాల స్థాయిలో అమలు జరుగుతున్న విధానాలన్నీ కూడా ఏకైక లక్ష్యం ఏం కనబడుతుందంటే ఆ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో లేదా దేశ భౌగోళిక విస్తీర్ణంలో కనీసం తక్కువలో తక్కువ 33% అడవులు ఉంటేనే ఆ వాతావరణం సమతుల్యంగా ఉన్నట్టు అనేటువంటిది భావిస్తున్నారు. సో ముఖ్యంగా మనకి భారతదేశాన్ని కనుక కేస్ స్టడీగా తీసుకుంటే భారతదేశంలో అడవులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దాదాపు మొత్తం జనాభాలో 40 కోట్ల వరకు ఆధారపడుతున్న సందర్భం ఉంది. కానీ ముఖ్యంగా ఇంధన వనరుల సంస్థ ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం చూస్తే దాదాపు 40 కోట్ల మంది ఆధారపడుతున్నారు. ముఖ్యంగా దాదాపు మనం భూమిపై ఉండేటువంటి జీవ వైవిధ్యం ఏదైతుందో దాంట్లో 80% 80% ఆఫ్ ది బయోడైవర్సిటీ అడవుల్లోనే ఉంది. సో అడవులు క్షీణిస్తే ఈ భూమిపై ఉన్నటువంటి దాదాపు 80% జీవ వైవిధ్యం క్షీణిస్తుంది. అది మనకు ప్రధానంగా అడవుల ఆవశ్యకత ఏమిటి అన్నప్పుడు మనం రాయాల్సినటువంటి పాయింట్లలో ఇట్లాంటి పాయింట్ల మీద ఎక్కువగా మనం ఫోకస్ పెట్టాలి. అడవులు క్షీణించడం వల్ల కేవలం అడవులు మాత్రమే తగ్గిపోతున్నాయా? నో, అడవులతో పాటు అడవులపై ఆధారపడ్డటువంటి సమస్త జీవరాశులు ఎంత దాదాపు 80% జీవ వైవిధ్యం భూమిపై 100 జీవులు ఉన్నాయనుకుంటే దానిలో 80 జీవులు పరిరక్షణ మనకు ఒక రకంగా అడవులపైనే ఆధారపడ్డాయి. అట్లాగే భూమిపై ఉండేటువంటి మొత్తం జనాభాలో 40 కోట్లు భారతదేశానికి సంబంధించి చూసినప్పుడే మనం ఎగ్జాంపుల్ 40 కోట్లు అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే కొన్ని వందల కోట్ల మంది, అంటే మనకి ఒక దేశంలోనే 40 కోట్ల మంది అడవులపై ఆధారపడ్డారంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఆధారపడతారో మనం ప్రపోర్షన్గా అంచనా వేయవచ్చు. ముఖ్యంగా దీంట్లో ఈ అడవుల్లో ఉండేటువంటి వాటిలో ముఖ్యంగా ఉభయచరాలు అంటాం. 80% ఉభయచరాలు, ఇప్పుడు పాములు, కప్పలు ఇలాంటివన్నీ కూడా. అట్లాగే 70% పక్షి జాతులు. సో ఆల్మోస్ట్ ఆల్ పక్షులు అన్నీ కూడా మొక్కలపైన అడవులపైనే జీవిస్తాయి. పిచ్చుక గూళ్ళన్నీ కూడా అడవుల మొక్కలపైన ఉంటాయి. అట్లాగే క్షీరదాలు, మనకు కోతులతో సహా అనేక రకాల క్షీరదాలకు కూడా అడవులే ప్రధానమైన ఆధారం ఉన్నట్టు. అదేవిధంగా మనం గతంలో కూడా డిస్కస్ చేసే మడ అడవులు అనేక రకాల చేపల యొక్క జననానికి అదే అనుకూలమైనటువంటి వాతావరణం. అదేవిధంగా సముద్రంలోకి నదుల నుంచి వచ్చేటువంటి అవక్షేపాలు చేరకుండా నిరోధించిన సందర్భం. సో సముద్ర జీవజాతులను కాపాడేటువంటి సందర్భం ఉంటుంది. అట్లాగే పగడపు దీవులను కూడా కాపాడే ప్రయత్నం చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను కూడా ఈ మడ అడవులు నిరోధించే ప్రయత్నం చేస్తాయి. మనం ఇంతకుముందు మడ అడవుల గురించి ప్రత్యేకంగా చేర్చుకున్నాం. బట్ అడవుల ఆవశ్యకత అయినప్పుడు గురించి రాయాల్సి వచ్చినప్పుడు మనం ఈ అడవులను కూడా ప్రత్యేకంగా పేర్కొనాలి. అట్లాగే మనకి ఎందుకు ఈ అడవులు క్షీణిస్తున్నాయని కనుక చూస్తే, ఒకటి కలప కోసము, వాణిజ్య అవసరాల కోసము కలపను ఉపయోగించుకోవడం ఎక్కువగా పెరిగే కొద్దీ సో ఆటోమేటిక్గా అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. వంట చెరుకు కోసం, ముఖ్యంగా వంట తయారు కోసం, అట్లాగే కర్ర బొగ్గు, అదే కొన్ని సందర్భాల్లో
మంటలు చెలరేగడం, కార్చిచ్చులు కూడా సంభవించడం, అట్లాగే పశువులను ఎక్కువగా అంటే మేపడం. సో ఇట్లాంటి వాటితో పాటు ఈ వాణిజ్య వ్యాపార లేదా పారిశ్రామిక పట్టణ వ్యవసాయం విస్తరణ ఇట్లాంటి అనేక రకాల కార్యక్రమాల వల్ల అడవులు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా మనం ఒకసారి కనుక ప్రపంచానికి దాదాపు 20% ఆక్సిజన్ను అమెజాన్ అడవుల్లోనే అందిస్తున్నాయి అమెజాన్. సో ఇలాంటి అడవుల్లో 2019లో సంభవించినటువంటి ఈ మంటలు కార్చిచ్చుల వల్ల అత్యధిక జీవ వైవిధ్యము దెబ్బతిన్న సందర్భం ఉంది. అట్లాగే అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఈవెన్ భారతదేశంలో కూడా ఈ కార్చిచ్చులు ఎక్కువగా సంభవిస్తున్న సందర్భం ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈ అనేక సందర్భాలను చూస్తే దాంట్లో 90% మానవ ప్రేరేపితమైన కార్చిచ్చులు కనబడుతున్నాయి. అంటే మానవ తప్పిదాల వల్ల, మానవ నిర్లక్ష్యం వల్ల ఇవి జరుగుతున్న సందర్భం ఉంది. ముఖ్యంగా ఈ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి ఆహార వ్యవసాయ సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ చూస్తే 1990s 90 నుండి దాదాపు 42 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు క్షీణించిన సందర్భం ఉంది. ఎస్పెషల్లీ ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో ఇవి ఎక్కువగా క్షీణించిన సందర్భం ఉంది. అదేవిధంగా 2000 నుంచి 2010 మధ్య కాలంలో కనుక పరిస్థితి పశుపోషణ కోసము, అదేవిధంగా సోయాబీన్, పామాయిల్ వాణిజ్య వ్యవసాయం వల్ల దాదాపు 40% ఉష్ణమండల అడవులు కనుమరుగైన సందర్భం ఉంది. అంతేకాకుండా మరొక 33% అరణ్యాలు జీవనోపాధి వ్యవసాయం వల్ల అంటే వ్యవసాయం విస్తరించడం వల్ల క్షీణించే సందర్భం ఉంది. అటవీ నిర్మూలన వాటి క్షీణత ఫలితంగా మనం అనేక సందర్భాలుగా చూస్తున్నాం. మానవ వన్యప్రాణి ఘర్షణ జరుగుతున్నది. అనేక సందర్భాల్లో పులులు, సింహాలు, అదేవిధంగా ఏనుగులు, మనకి అడవుల్లో ఉండాల్సినటువంటి జంతువులు జనావాసాలకు వస్తున్నాయి. అంటే అడవులు బాగా తగ్గిపోతున్నాయి. కోతులు ముఖ్యంగా ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో ఒకప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉండేవి అంటే అడవుల్లో, దట్టమైన అడవుల్లో ఉండేవి. కాబట్టి అడవులు క్షీణిస్తూ పోతున్నాయి. అంటే పులులు మనకి రోడ్ల మీద కనబడుతున్నాయి. సింహాలు గ్రామాల్లోకి, ఇళ్లలోకి వస్తున్న సందర్భం ఉంది. కోతులు మనతో పాటు మైదాన ప్రాంతాల్లో ఇండ్లలోనే జీవిస్తున్న సందర్భం కనబడుతుంది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని చూస్తే ముఖ్యంగా వీటికి ఆవాసమైనటువంటి అడవులు క్రమంగా క్షీణిస్తూ పోతున్నాయి. సో మానవ కార్యక్రమాల వల్ల ముఖ్యంగా చాలా సందర్భాల్లో మన అడవుల్లోకి వన్యప్రాణుల నష్టం జరుగుతున్నది. మానవ కార్యకలాపాలు విస్తరిస్తూ పోతున్నాయి. చివరికి అటవీ ప్రాంతాల్లో కూడా మానవ కార్యకలాపాలు విస్తరించడం వల్ల మనకు అనేక రకాల వ్యాధులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేగు, సార్స్, రీసెంట్గా COVID-19 ఇలాంటి జంతు సంబంధమైన వ్యాధులు కూడా మనకు ఎక్కువగా విస్తరిస్తున్న సందర్భం ఉంది. సో కాబట్టి ఆ అడవులను మనం వాటి నిర్మూలన నియంత్రించాలి, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి. దానికోసము ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలనేది పర్యావరణవేత్తలు స్పష్టంగా పేర్కొన్న సందర్భం. నిజానికి మనకి అడవులతోనే మానవ జీవనం ముడిపడి ఉన్నదనేది వాస్తవం, దాన్ని కాదనలేము. కానీ అట్ ద సేమ్ టైం అడవులను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనపైనే ఉంది. సో అడవుల నుండి మనం ప్రయోజనం పొందడం అనేది ఒకప్పుడు మనకి సాధారణ విషయంగా ఉండేదేమో. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా అడవులపై ఆధారపడకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం కలప కోసము, వంట చెరకు కోసము అడవులను మనం అనేక విధాలుగా నరికివేత గురి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉజ్వల అనే పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. సౌభాగ్య అంటే ఇక్కడ అనేక రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. వాటిని కొన్ని అమలు చేస్తున్న సందర్భం ఉంది. కాబట్టి మనం అలాంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ అటవీ వనరులపై ఆధారపడేటువంటి 160 కోట్ల జనాభాలో దానిలో 120 కోట్ల మంది నిరుపేదలుగా ఉన్నటువంటి సందర్భాన్ని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొన్నది. సో అందువల్ల మనకి పేదరిక నిర్మూలనపై ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉన్నది. అట్లాగే ఈ మొక్కలు నాటే కార్యక్రమాలు కొంతవరకు అటవీ అభివృద్ధికి తోడ్పడినప్పటికీ సహజంగా పెరిగేటువంటి అడవులకు ఇవి ప్రత్యామ్నాయం కావు అనేటువంటి చాలా సందర్భాలు. సో తాత్కాలిక ప్రయోజనాల కోసం అడవులను నాశనం చేస్తే శాశ్వతంగా మానవునికి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అడవులను రక్షించాల్సిన అవసరం ఉంది. సో భారత జాతీయ అటవీ విధానం 1988 ఏం చెప్తున్నదంటే
మొత్తం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33% అడవులు ఉండాలి. అయితే ఈ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేటువంటి భారత అటవీ స్థితి నివేదిక 2021 ప్రకారం చూస్తే దేశంలో ఈ అరణ్య ప్రాంతం లోపల వెలుపల ఆల్మోస్ట్ ఆల్ 8.9 కోట్ల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. బట్ ఇవి క్రమంగా తగ్గిపోతున్న సందర్భం ఉంది. సో మనకి అడవుల విస్తీర్ణం కనుక చూస్తే దాదాపు దేశ భూభాగంలో ప్రస్తుతము 24.62% అంటే 2019 ఉంటే సో అది కొంతవరకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణకు హరితహారం అనేటువంటి కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం. నిజానికి అడవుల సంరక్షణలో ప్రజలను భాగస్వాములు చేయడం, అడవుల పరిరక్షణ ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగించడం, ప్రభుత్వాలు ప్రజలు ఇద్దరు కలిసి సమిష్టిగా నిర్వహించే కార్యక్రమం కనబడుతుంది. సో కాబట్టి మెరుగైనటువంటి సంరక్షణ చర్యలు, మొక్కల పెంపకం, సో ఇవన్నీ కూడా మనకి చాలా కీలకమైనటువంటి సందర్భాలుగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో మనకి ముఖ్యంగా మానవ కార్యకలాపాల వల్ల జరిగేటువంటి నష్టం ఏదైతే దాన్ని తగ్గించాలి. ఎస్పెషల్లీ అటవీ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజనులు నివసిస్తున్నారు. ఈ పోడు వ్యవసాయం, మారక వ్యవసాయం వల్ల అరణ్యాలు తగ్గిపోతున్నాయి. జీవ వైవిధ్యం కూడా క్రమంగా తగ్గుతున్న సందర్భం ఉంది. దేశంలో ముఖ్యంగా అటవీ నష్టము చాలా ఎక్కువగా జరుగుతుంది. ఆ నష్టాన్ని దేశీయంగా 30% అడవులు కార్చిచ్చుల వల్ల నష్టపోతున్న సందర్భం ఉంది. ఈశాన్య ప్రాంతాలు కావచ్చు, పశ్చిమ మహారాష్ట్ర, దక్షిణ ఛత్తీస్గఢ్, మధ్య ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఈ కార్చిచ్చులు ఎక్కువగా జరుగుతున్న సందర్భం ఉంది. సో ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి భారత ప్రభుత్వం నూతన జాతీయ అటవీ విధానాన్ని 1988లో రూపొందించింది. అడవుల సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటన్నప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడవుల సంరక్షణ పెంపుదల లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించారు. సో దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే సామాజిక అడవుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, అడవుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చూస్తున్నాం. అట్లాగే జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు గాను జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, అలాగే వంట చెరుకుకి ప్రత్యామ్నాయంగా మనకి బయోగ్యాస్ కానీ లేదా నేచురల్ గ్యాస్ సహజ వాయువును వినియోగంలోకి తేవడం, అటవీ భూములను ఇతర అవసరాలకు వినియోగించకుండా కఠినంగా చర్యలు చేపట్టడం, పర్యావరణానికి, సామాజిక వ్యవస్థకు విఘాతం కలగని విధంగా అడవులను, ఇతర భూములను లేదా అటవీ భూములను వ్యవసాయానికి ఉపయోగించేటట్టు చేయడం, నిబంధనల మేరకే గనుల తవ్వకానికి అనుమతి ఇవ్వడం, పరిశ్రమలు కానీ ప్రాజెక్టు నిర్మాణంలో అటవీ భూములకు విఘాతం కలగకుండా ప్రత్యేకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అడవుల్లో ముఖ్యంగా గిరిజనుల జీవన విధానానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడం, అట్లాగే వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం. సో ఇవన్నీ భారతదేశంలో విడుదలవుతున్నటువంటి ఆల్మోస్ట్ కార్బన్ డైఆక్సైడ్లో కేవలం 11% మాత్రమే మొక్కలు పీల్చుకుంటున్నాయి. అంటే భారతదేశంలో అడవుల విస్తీర్ణం యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంది అని చెప్పడం. సో ఫలితంగా ఏమైందంటే ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల హెక్టార్లలో అడవుల పెంపకం కోసము మనం ప్రత్యేక ప్రాజెక్టులు రూపొందిస్తున్నాం. సో అక్కడ ఇండైరెక్ట్గా ఒక కాషన్ ఏంటి అంటే మనము అడవులు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి, సో వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మనకు స్పష్టంగా కనబడుతున్నది. నిజానికి ఈ జాతీయ అటవీ విధానం 1952 ఆ 52లో మనకు స్పష్టంగా పేర్కొన్న సందర్భం ఉంది. భౌగోళిక విస్తీర్ణంలో 33% అడవులు ఉండాలని నిర్దేశించారు. బట్ ఈ నిర్దేశము మనకి స్పష్టంగా అమలు కాలేదేమో అనేటువంటి, ఎందుకంటే ఇప్పటికీ కూడా మనం 33%కి చేరుకోలేకపోయినాం. ఇంకా 24-25% మాత్రమే మన అడవులు కలిగిన సందర్భం. సో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న చారిత్రక తప్పిదం కనుక చూస్తే ఈ అటవీ ఉత్పత్తులను ఆదాయ వనరుగా పరిగణించడం వల్ల ప్రధానంగా మనకు సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే అడవులను ఆదాయ వనరుగా పరిగణించడం వల్ల అడవుల శాతం క్రమంగా తగ్గిపోతున్నది. సో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అతిపెద్ద సంక్షోభం ఏమైందంటే అడవులను ఆదాయ వనరుగా పరిగణించడం.
సో నిజానికి ఇది ఎంత స్థాయికి చేరుకున్నదంటే, సో మన వ్యక్తిగత జీవితానికి ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి సంపదను వినియోగించుకునేటువంటి హక్కును కలిగి ఉన్నట్టు ప్రపంచ మానవులందరూ భావిస్తున్నారు. వాస్తవంగా ఎలా ఉండాలి అంటే, మనము ఒక వ్యక్తి తన జీవిత కాలంలో సో వివాహం చేసుకోవడం, సంతానాన్ని పొందడం, సంతానాన్ని సంరక్షించడం, దాని వరకు మాత్రమే పరిమితం కావాలి. కానీ సంతానాన్ని ఆదాయ వనరుగా పరిగణిస్తే తర్వాత అనేక విధాలుగా ఇబ్బంది పడతారు. సిమిలర్గా ఈ అటవీ సంపదను ఆదాయ వనరుగా పరిగణించడం వల్ల, నిజానికి అటవీ సంపద అనేది సహజ సంపద, ప్రకృతి ఇచ్చినటువంటి ఒక ఆధారం. ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఆధారాన్ని తన సొంత ఆదాయ వనరుగా పరిగణించడం వల్ల, దాన్ని ఆర్థిక కోణంలో చూడటం వల్ల అడవులు క్రమంగా క్షీణిస్తూ పోతున్నాయి. అదే మనకి జాతీయ అటవీ విధానంలో స్పష్టంగా పేర్కొన్న సందర్భం కూడా అది. ముఖ్యంగా చాలా సందర్భాల్లో మనము 1991 తర్వాత చూస్తే ఒకసారి ఈ ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో పారిశ్రామికీకరణకు అధిక ప్రాముఖ్యత ఇచ్చాము. దాంట్లో ప్రైవేటీకరణకు అధిక ప్రాముఖ్యత ఇచ్చాము. దాంట్లో భాగంగానే మనకు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, పారిశ్రామిక కారిడార్లు, అదేవిధంగా పారిశ్రామిక సంస్థల విస్తరణ, బహుళజాతీయ సంస్థలకు ప్రవేశం, ఇలాంటివన్నీ అనేకం జరుగుతూ వచ్చినాయి. వాటికి ప్రధానమైనటువంటి అవసరం ఏముంటుంది అంటే, భూమి ప్రధానమైనటువంటి అవసరం. కాబట్టి అటవీ భూములను ఇతర అవసరాలకు వినియోగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇతర అవసరాలకు వినియోగించుకోవడం అనేది ఒక రకంగా సో పర్యావరణానికి, సామాజిక వ్యవస్థకు మధ్య ఘర్షణగా భావించే ప్రయత్నం జరుగుతుంది. అంటే నిజానికి అడవులను సహజంగా పెరగనివ్వాలి, సహజంగానే ఉండనివ్వాలి. బట్ అవసరానికి, విలాసాలకి మధ్య చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో, ఆధునికీకరణ, పాశ్చాత్యీకరణ నేపథ్యంలో అవసరాలను అవసరాలు తీరినప్పటికీ కూడా విలాసవంతమైనటువంటి జీవితం గడపాలనేటువంటి ఆలోచన, ముఖ్యంగా వ్యక్తిగత వాదం అనేది అడవుల పాలిట శాపంగా మారుతున్నది. సో చాలా సందర్భాల్లో మనం పెద్ద పెద్ద భవంతులు కనుక చూస్తే, ఆ భవంతుల నిర్మాణంలో అనేక రకాల కలపలను, అనేక రకాల మొక్కల యొక్క ఉత్పత్తులు సో అంత కలప అవసరం లేకపోయినా కేవలం అలంకరణ కోసమే వాటిని పెద్ద పెద్ద మొక్కలను, విలువైన మొక్కలను నరికివేయడం జరుగుతుంటుంది. సో నిజానికి అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు, సో కొన్ని సువాసనల కోసం, అంటే సహజ సిద్ధంగా ప్రకృతి జీవ సంపద ఇచ్చినటువంటి దాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిజానికి మన ప్రాచీన కాలంలో లేదా మానవ సమాజాల ప్రారంభంలో మనిషి అడవిని ఒక దేవతగా భావించేవాళ్ళు. సో దైవము ఉంది కాబట్టి అడవి మనల్ని కాపాడుతుందనే భావన ఉండేది. బట్ అలాంటి భావన ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయింది. అడవిని పూర్తిగా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించే ప్రయత్నం. కాబట్టి అడవుల ఆవశ్యకత అనేది భారతదేశంతో సహా ప్రపంచంలోని అన్ని దేశాలకు ప్రధానంగా ఉంది. సో ఆ ప్రాంతంలో జాతీయ అటవీ విధానం ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.